నమస్తే దోస్తులు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు ఎట్లున్నారు? ఇలా మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. ఇక ఈ వీడియో ఏంటంటే నా ముద్దుల పిల్లం పార్ట్ 20 అన్నమాట. పార్ట్ 20 అయితే మస్తు కామెడీ ఉంటుంది. సరే, ఈ వీడియోకి అయితే ఎక్కువ లైకులు కొట్టుర్రు దోస్తులు. కొత్తలు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడుర్రి, మర్చిపోకుర్రి. ఓ మల్లిక, మన సబ్స్క్రైబర్లు అందరూ మీకు డెలివరీ అయిందా, పాపనా బాబా అని అడుగుతారే, దాని గురించి కొంచెం చెప్తావా నువ్వు? హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. మీకు సేఫ్ డెలివరీ అయిందా, బేబీ గర్ల్ పుట్టారా, బేబీ బాయ్ పుట్టారని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి అయితే ఇప్పుడు నేను చెప్తా. ఇక ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తున్నా. నాకు పాప పుట్టింది. పాప నేను ఇద్దరమైతే చాలా హెల్దీగా ఉన్నాం. మర్చిపోకుండా నా డెలివరీ గురించి అడిగిన వాళ్ళందరికీ స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నా. అట్లనే మేము పెట్టే వీడియోల కోసం అయితే 3 నెలలు వెయిట్ చేసారు. దానికోసం అయితే మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా అది సరిపోదు, చిన్న మాటే అయిపోతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఆగండి, వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన వీడియోకి అయితే లైక్ అండ్ హైప్ ఇవ్వండి, మర్చిపోకుర్రి. అమ్మ బాబోయ్, అత్తమ్మోళ్ళమ్మనా? కథం పో, ఇక నా పని అయిపోయింది. ఏంటిది మల్లిక, ఏమో మాటలు వినబడతాయి. ఎవరితోటి గొడవ పడతావు? ఎవరో వచ్చిరు మావయ్య, అత్తమ్మోళ్ళ అమ్మ అంటుంది. ఏంటిది, అత్తమ్మోళ్ళ అమ్మ వచ్చిందా? ఏ బామ్మర్ది, మీ గిన్ని సంవత్సరాలకు గుర్తుకొచ్చినావా, లేకుంటే దారిదేపి గిట్ల మా ఇంటి ముఖాన్ని వచ్చినావా? ఏ గట్ల మాట్లాడకు బావా, అక్కకు ఆరోగ్యం మంచిగా ఉంటలేదట కదా, గందుకే ఓసారి చూసిపోదామని వచ్చిన. సరే సరే, మీ అక్కను పిలుతుండు. కాంతం, ఒసే సూర్యకాంతం, లోపల ఏం చేస్తానవే? ఒకసారి ఇట్రా, మీ తమ్ముడుండి అవ్వచ్చిర్రు. ఏందయ్యా ఏమో అంటావు? ఎవరొచ్చిర్రు? కళ్ళు కనబడతలేవా అనే? మీ తమ్ముడుండి అవ్వచ్చిర్రు. అవ్వా, నీకు ఇన్ని సంవత్సరాలకు గుర్తుకొచ్చినానే? ఆరా నర్సిగా, నువ్వు నాతోటి మాట్లాడక ఇన్ని సంవత్సరాలు అయితేంద్రా. నేను మంచాన పడితే గాని నన్ను చూడ్డానికి రావారా? గవన్నీ ఇప్పుడెందుకే అక్క, పంతాలకు పట్టింపులకు పోయి బంధాలను దూరం చేసుకుంటానమే అక్క మనం. ఎందుకే అక్క ఇప్పుడు అవన్నీ మర్చిపోయిగా, ఏదో భూమి మీద పదులు బతకడానికి వచ్చినాం. గొడవలన్నీ మర్చిపోయి ఉన్న 4 రోజులు మంచిగా ఉందామే అక్క. సరేరా తమ్ముడు, ఇప్పటికైనా నన్ను చూడ్డానికి వచ్చిరు పట్టు, నాకు అదే సంతోషం. అవ్వా, నువ్వేందే మొహమంతా కోపంగా పెట్టుకున్నావు? లోపలికి పోదాం పావే. నేను మా అత్తగాని గది గలవ నిల్చున్నది అవుతుంది. మీ తమ్ముడి మీద నీళ్ళు పోసింది అదే, అది కనబడతలేదా నీకు? నీళ్లు పోసిందా? మల్లిక, ఇటు రావే ఒకసారి. ఏమైందే మల్లిక, నా తమ్ముడి మీద నీళ్లు పోసినావానే? అది అత్తమ్మ, నేను నీళ్లు పోతంటేనే ఆయననే ముందుకొచ్చిండు. నిన్ను అత్తమ్మ అంటుంది ఎవతే అది? అది ప్రసాద్ గాని పెళ్ళం కాదే. అబ్బో, ఇది ప్రసాద్ గాని పిల్లమానే? ఏం పిల్ల, నీకు పద్ధతి పాడు అంటూ ఏం నేర్పియలేదా అని మీ వాళ్ళు? గిట్టనే పెంచిర్రా? వెనక ముందు ఎవరొస్తారని చూడవానే? అది నానమ్మ, నేను నీళ్లు పోతంటేనే బాబాయ్ ముందుకొచ్చిండు. ఏదో అనుకోకుండా పడ్డాయి నీళ్లు. నీ కళ్ళు నెత్తికెక్కినాయానే? మరి ముందుకొస్తే నీకు కనవలేదా? చూసి పోసుకోవాలని తెలియదా? మల్లిక, మా వాళ్ళు రాక రాక నన్ను చూడ్డానికి వచ్చిర్రు. గిదేనానే నీ పద్ధతి? ఇన్ని రోజులు నువ్వు మంచిదాని అనుకున్నా, గిట్లా నీళ్ళు పోతావానే? గిదేనానే నీ పద్ధతి? అది కాదత్తమ్మ. ఏది కాదే మల్లిక, పెద్దలకే ఎదురు చెప్తాను. పోయి వంట అయిపో చక్కగా. సరే అత్తమ్మ. ఛీ, ఎన్నెళ్ళేంది మా అత్తమ్మ ఇలా నా మీద సీరియస్ అయింది. పోయి ఇక వంటన్న చేస్తా. అవ్వ, పోదాం బావే ఇంట్లకు. నర్సిగా పారా. అదేదో చూడకుండా పోసినట్టుందిరా నర్సిగా, ఏమనుకోకు. చూడకుండా కాదే కాంతం, దానికి బల్బు బాగానే ఉన్నది. చూస్తా అంత ఎట్నో కనబడుతుంది అది. సరే సరే పావే, లోపలికైతే పోదాం పావే. రావే అవ్వ, అక్కడనే ఆగిర్రు. నర్సిగా, వచ్చి కూర్చోరా. ఎందుకు మొహమాట పడతాను? నేను అక్కిలే కదా. అయ్యో, మా కూర్చుంటమే. నా అల్లుడు ఎట్లెట్లు ఇల్లు కట్టిండో చూస్తా నాగరాదే. గామాత్రం నన్ను చూడనియవా?
అల్లుడు కట్టిండని నీతోటి ఎవరు చెప్పిర్రా? బావేమో ఆ పైసా ఈ పైసా ఎనికేసి ఇల్లు కడితే అల్లుడు కట్టిండని చెప్తానవా? ఎవరో నీకు తప్పుగా చెప్పినట్టున్నారా నర్సిగా? అట్లా నానే అక్క, అల్లుడు కాదా కట్టించింది అయితే బావనా? అవురా తమ్మి, బావనే కట్టించిండు. అవ్వా ఎంతసేపు నిల్చుంటావే? గట్లా గడు కూర్చోరాదే. కూర్చుంటానే కాంతం, మా కూర్చుంటా. గా అల్లుని ముందు కూర్చుంటానా అనే అల్లునికి ఎంత విలువ తక్కువ అవుతుంది. ఓ అత్త, నేను గవన్నీ ఏం పట్టించుకోను, నువ్వు కూసో, నేనేమనుకోను గాని. నువ్వైతే నా అవ్వలాంటి దానివి కాదా అత్త? అసలే నువ్వు పెద్ద మనిషివైనవు, కిందేం కూసుంటావు? గా సోఫాలో కూసోరాదు, నేనేమనుకోను గాని. అబ్బో అల్లుడు, నేను కూర్చుంటే నీకు ఎంత విలువ తక్కువ అవుతుంది. అద్దు, నేను నిలబడే మాట్లాడతా, ఏం కాదు. ఏం కాదే అవ్వా, ఆయననే కూర్చోమ్మంటాడు కదా, కూసో, ఏం కాదు కూసో. నీ అవ్వ కూసుండు చల్లగుండా, అప్పటి నుండి కూసోరి కూసోండి కూసోరి కూసోండి కూసోరి కూసోండి, ఇదే నానే ముసల్దానా? కూసోకపోతే లేవట్టెత్తేస్తా ఇప్పుడు నేను. ఓ బాడకావు, నీకేం పుట్టిందిరా గట్ల ఎత్తేస్తా అంటా నువ్వు? కాంతం, ఈ బిత్తరోడు ఎత్తేసినా ఎత్తేస్తాడే, కూర్చుంటా. కూసున్నావు కదా, మాట్లాడిగా ఏ పాటి మాట్లాడతావు? బిడ్డను దుత్తా నా బిడ్డను దుత్తా అంటే కదా, మాట్లాడు, ఏం మాట్లాడతావు? ఏ నువ్వు ఉండరా బిత్తరోడా? కాంతం, ఎట్లున్నది ఇప్పుడు నీకు? పానం మంచిగా ఉంటుందా? ఇప్పుడు కొంచెం అలకగానే ఉన్నది అవ్వా, లేచి కొంచెం అటు ఇటు నడుస్తున్నది అంతే. కాళ్ళన్నీ పాతలాడుతాయి, ఏమైనా పని చేద్దామంటే అస్సలు చేతన అయితే లేదే అవ్వా. ఆగో, ఇదేం పాపమే, ఇంటికి కోడలొచ్చింది, నీకు ఏం పనులు చేసి పెడతలేదా అని? ఏ గట్లేం కాదే అవ్వా, కోడలు పని మా చేస్తుంది. కావాల్సిన కంటే కొంచెం నాకు అలకగా అనిపిస్తుంది. సరే బిడ్డ, నువ్వైతే ఏం పని చేయకు, 4 వద్దులు అట్లా రెస్ట్ తీసుకో. నాకు అమ్మమ్మ ఎప్పుడు వచ్చినవే? గిన్ని రోజులకు వచ్చినావా మా ఇంటికి? రావద్దానే, నా బిడ్డింటికి నేను ఎప్పుడైనా వస్తా, నా ఇష్టం, నీకెందుకే? నువ్వు ముసల్దానివైనా నీకు ఇంకా పొగరు తగ్గలేదే అమ్మమ్మ. గందుకే తాత నీ లొల్లి పడలేక తొందరగా పైకి పోయినట్టున్నాడే. దవడలు దగ్గరకు వస్తుందమ్మా, ఏం మాట్లాడుతున్నావే? మాటలు ఆజ్ఞలో పెట్టుకో. నీ ముఖమేందే అంత ఆసిపోయింది, ఏమైంది? మాట్లాడతలేదు ఇది. కాంతం, తిరిగి పెళ్ళి ఎప్పుడు చేస్తానవే? ఇంకా ఎన్ని రోజులు ఉంచుకుంటావు ఇంట్లో? ఇగో గిట్టనే తయారవుతుంది, ఏం మాట్లాడుతున్నది? ప్రసాద్ గారి పెళ్లి కంటే చెప్పలేదు, దీని పెళ్ళి అయినా చూస్తా నేను, మంచిగా అంగరంగ వైభవంగా చేద్దాం. అవ్వా నీకు విషయం చెప్పాలని. ఏంటిదే అది? ఏం చెప్తావు? నీ నోటి అడుగుతానేమో నువ్వు ఒకటి చెప్తా అంటావు. లిల్లీ వేరేటోళ్ళను ప్రేమించి పెళ్లి చేసుకున్నది కాదే అవ్వా, నీ తెలియదా ముచ్చట? అసిని పాపం పాడుగాను, పెళ్లి చేసుకుందానే అది? ఎప్పుడు చేసుకుందే? చేసుకున్నదే, ఓ నెల అవుతుంది పెళ్లి చేసుకొని. ఇక దాని గురించి ఆలోచించి రంది పట్టుకొని నేను మంచాన పడ్డనే అవ్వా, అందుకే నాకు ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. ఎప్పుడు చేసుకుంది, ఎవరిని చేసుకుందే? మన కులపడేనా? నీ కులాన్ని కుక్కలు ఎత్తుకోను, ఈ కాలంలో కులాన్ని ఎవరు చూస్తారే? పెళ్లి చేసుకుంటారా, అయిపోతుంది. ఎంత ఏరే కులం అయితే ఎట్లుంటుందిరా? పాడుగాను నర్సిగా గిట్లేనారా చెప్పేది? మన దాంట్లో మనం చేసుకోవాలి. ఏ అవ్వ, వాళ్ళు మన కులపోలేనే, మనోళ్ళే. అయితే పట్టు, మనలోనే చేసుకున్నాయి కదా, మంచిగా కలిసి ఉంటాయి. ఓసే మొల్లి, నీ మొగన్ని ఎప్పుడు చూపెడతావా నాకు? ఏందేమమ్మ, నన్నేమని పిలుస్తాను? ముల్లి కాదే నా పేరు. నీ అవ్వ నా పేరు లిల్లీ, మర్చిపోయినావా నే గప్పుడే? ఏదో ఒకటి, మొల్లో లిల్లో అయితే కానీ నీ మొగన్ని ఎప్పుడు చూపెడతానవే? అది చెప్పు ముందు. ఇప్పుడే చూపెడతా ఆగే అమ్మమ్మ, నీ లొల్లిని భరించలేను నేను. రాజేష్, ఒకసారి ఇట్రా. ఆగో, ఎవలే రాజేష్ ఇట్రా అంటాను? నీ అవ్వ, నా భర్తను విలువని నువ్వే అంటే కాదే? నీ గండం పెళ్ళమ్ముండవయ్యా, ఇది ఎక్కడ కదరో? గా భర్తను పేరు పెట్టి పిలుతారే? అవునే, ఓ లేకిడిదానా, ఏమండి అని విలువ? ఏ నువ్వు ఉండే ముసలి, నీతో నాకు సావే ఉన్నది గాని, పిలుస్తా నాకు వస్తాండు. ఏమండి, ఒకసారి ఇట్రండి, మా అమ్మమ్మ చూస్తారట నిన్ను. గది గట్ల విలువాలే, మొగడంటే ఏమనుకుంటానవే? దేవునితో సమానం కాదు. ఏంటిది లిల్లీ, నన్ను పిలుస్తాను? అదే రాజేష్, మా అమ్మమ్మ నిన్ను ఒకసారి చూస్తా అంటాంది, ఒకసారి ఇట్రా. అబ్బా కాంతం, మనవడు మంచిగా ఉన్నాడు కాదే, మా ఊళ్ళే పండుకొచ్చిరున్నాడే.
అట్లనే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావే అమ్మమ్మ? నీ దగ్గరికి తీసుకొచ్చుడు నా బుద్ధి తక్కువైంది. నువ్వే రాక్షసులకు దయ్యాల రాని తీరున్నావు ముసల్లానా. నా రాజేష్ అంటావా అని? నా రాజేష్ ఎంత చక్కగా ఉన్నాడు. అబ్బో నీకనుకున్నాడే మొగడు. మొగడు నీకింత మాట అనిత్తలేదు. చూసిన వారా నచ్చిగా. నీ కోడలు ఏమంటుందో చూసినావా? మరి కాదా అని దాని మొగన్ని అదెనికేసుకొస్తుంది. దాంట్లో ఏమున్నది తప్పు? నువ్వేమనుకో కోపిలగా, పండుకోతీరేం లేవు, మంచి కొత్తీరే ఉన్నావు. చీ మామయ్య, నువ్వు కూడా మొదలు పెట్టినావా ఇక? నువ్వు ఉండే మొల్లి. అవునే బిడ్డ, మేము వచ్చి ఎంతసేపు అవుతుందే? నీ కోడలకు మేము కనబడతలేమా అనే కాంతం. మా మొక్కన నీ నీళ్ళన వత్తలేదు. ఓ ముసల్లానా, ఇంకెన్ని నీళ్ళు పోయమంటావే? అచ్చుడచ్చుడితోటే నా మొఖాన నీళ్ళు కొట్టే. ఇంకెన్ని నీళ్ళు పోయమంటావే? మళ్ళా నీళ్ళు అడుగుతాను. నీళ్లు తెచ్చినాక నీ మొఖాన పోయించుకోయవ్వా. నాకైతే వద్దు, ఇప్పటికే ఫుల్లు తడిచిపోయినా. ఓ ముతకంలో పడుకోవు. నీ బుర్ర ఎడబెట్టచ్చినవరా? నీ బుర్రను బురదల గిట్ల పెట్టినావా ఏంది? చెప్పలేక కూసో. మూతకంలోడా ఓటంటోటి మాట్లాడుతావు. కూసో, బుర్ర చక్కదవా. ఆగో అమ్మమ్మ, మీరెప్పుడొచ్చిరే? ఇది కలనా నిజమా? అబ్బా, ఎన్ని సంవత్సరాలకు గుర్తుకొచ్చినవి. మంచిగా ఉన్నారానే? ఏదో అట్లున్నారా మనవడా. పెళ్లి చేసుకున్నావట కదరా. ఈ అమ్మమ్మకు గింత కూడా చెప్పాలనిపించలేదారా? నువ్వే మాట్లాడతలేవు కాదే అమ్మతోటి. ఇక నీకెట్లా చెప్పమంటావే? ఇల్లు కట్టినప్పుడు కొత్త ఇళ్ళకి వస్తానమని బాపు నీ దగ్గరికి కార్డు పట్టుకొని వస్తే అప్పుడే బాపును ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినువు. అదేవతి నా బిడ్డ కాదనన్నమాట కదా. నా పెళ్ళికి ఇంకా ఎట్లా చెప్పమంటావే? నా నోరు పాడగాను ఏదో అట్లా అన్నారా ప్రసాదు. అవి మనసులో పెట్టుకోకుర్రి. నాకు ఎవరున్నారా మీరు తప్ప? మీకోసమే కాదురా నేను బతికేది. సరేనే అమ్మమ్మ, ఇప్పుడు గవెందుకు తీయగా. ఆగో, లిల్లీ ఈడున్నదేంది? దీన్ని ఎవడి ఇంట్లోకి రానిచ్చిండే అమ్మా? గట్లంటానవేంద్రా అన్నయ్య? ఎవడే నీకన్నయ్య? మమ్మల్ని కాదని ఇడిచిపెట్టిపోయినావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? అరే ప్రసాదు, నోట్లే కట్టెపుల్ల కూర్చుతా ఏమనుకుంటానవా? దా చెల్లెనేమంటానురా? అరే ప్రసాదు, చెల్లెను నేనే తీసుకొచ్చిండ్రా. నువ్వు ఒక్క మాట మాట్లాడకు. చక్కగా ఇంట్లో పో నువ్వు. ఇవ్వరకే అమ్మ ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. నేను చెప్పేది నువ్వు. సరేనే బాపు, నీ మాటకు మర్యాద ఇచ్చి దీన్ని ఏమనకుండా పోతానా. అన్నయ్య, నన్ను క్షమించరా, మిమ్మల్ని వదిలిపెట్టి పోయినందుకు. నేను మీతోటే ఉంటారా ఇక్కడ? నాకు బుద్ధి వచ్చిందిరా. నేను మీరు చెప్పినట్టే చేస్తారా ఇక? సరే లిల్లీ, ఇక నుండైనా జాగ్రత్తగా ఉండు. రాజేషు, అంత మంచిదేనా? మంచిదే బావా. మంచిగా ఉండిర్రు ఇద్దరు, ఓకేనా? సరే బావా. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయ రాయే పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తానే. పాడగాను ఏందో ఏమో పాటలు ఈ రోజులలో. రాను బొంబాయికి రాను అంటాడు. ఏం చేస్తారు బొంబాయికి పోయి? ఏదో పాట పాడతా. ఏం పాట పాడాలబ్బా? మంచిరాల పాట పాడతా. పోదాంపా ఏ మంచిరాల అంగడో, అత్తేరా ఏం నచ్చిందేమో కొంటానో. పోదాంపా ఏ మంచిరాల అంగడో, అత్తేరా ఏం నచ్చిందేమో కొంటానో. నీ బొంగరాల సూపురోయ్, గెంగిరాలు తిప్పరోయ్, ఆశ పెట్టే మాటలోయ్, అట్లా ఆశ చూపకోయ్. అబ్బా ఏమున్నది పాట, మంచిగా ఉన్నది పాట. అబ్బా ఎవరైనా చూస్తే మంచిగా ఉండేది. సపరేట్ చేయకున్నా ఏం తెలియనట్టు. గాజులు పెనిసులు బొట్టు గీసలు అద్దాలి, గాజులే గాజులే అక్క చెల్లెళ్ళ గాజులు, వదిన మరదళ్ళ గాజులు, బాపమ్మ గాజులి, కొత్త కొత్త డిజైన్ పూల పూల గాజులి. ఆగో ఇదే పోతురో, నెత్తి మీద ఏదో పెట్టుకున్నది ఊరుకుంటూ పోతుంది. రండమ్మా రండి, గాజులు వచ్చినాయమ్మా రండి, డిజైన్ డిజైన్ గాజులమ్మా. అబ్బర బిడ్డ, ఊళ్ళకు గాజులు అమ్మేటోళ్ళు వచ్చారు కదా, నా మనవరాలకు ఏపిత్తా. ఓ గాజులక్క, ఇగరా ఇగరా, నా మనవరాలకు గాజులు ఏపిత్తా. అమ్మ మా మనవరాలకు పెట్టే గాజులు ఉన్నాయి కదా, అవి పెడతా. అత్తనమ్మా ఉండు. గాజులు తీసుకుంటావా అమ్మా? గాజులు ఏమద్దే, కూరగాయలు తీసుకుంటుందా? ఏందమ్మా? ఓ ముతకాయనా, గాజులే తీసుకుంటుందా? అత్తన్న ఏం గాజులున్నాయి అక్క? ఓ అమ్మా, నువ్వే నాకు అమ్మమ్మ తీరున్నావు, నువ్వు నన్ను అక్క అంటానవేంది?
నేను చిన్నదాన్ని కాదే పొల్ల, ఇప్పుడే 17 వెళ్ళి 18 పడ్డాయి. 18 సంవత్సరాలా? ఏ ఉండమ్మా, నీకు 60-70 సంవత్సరాలు ఉంటాయి. నీకు నా వయసు కావాలన్నా నీకు గాజులు తీసుకోవాలనుందా చెప్పు. అద్దె చెల్లె, తీసుకో, గాజులే తీసుకో చెల్లె. గట్లరా దారికి, లేకపోతే నాతోనే పెట్టుకుంటావా నువ్వు? సరే కానీ తీసుకో అమ్మా గాజులు. తీసుకుంటానే, నాకు కాదు నా మనవరాలకు తీసుకుంటా. వసే మొల్లి ఉన్నవానే? అగో ఇది ఇంట్లున్నదా లేదా? ఓ లేకిడిదానా, ఉన్నవానే? ఏంది ముసల్దానా, గోడ మీద కాకూరినట్టు ఉరుతాను ఏంది? మళ్ళా మొల్లి అని పిలుస్తానవేందే? నా పేరు లిల్లీ అని చెప్తే నీకు వినబడతలేదా అనే? సరే మరి మొల్లి కాదు లిల్లి కాదు, లేకిడిదానా అనగానే వచ్చినవేందే మరి? వసే ముసలి, నిన్ను సంపి బొంద పెడితేనే ఏమనుకుంటాను. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నానే నేను. మా అత్తగారింటికన్నేమో మా అత్త నన్ను టార్చర్ చేసింది, ఈడికొచ్చి ప్రశాంతంగా ఉందామంటే ఇక్కడ నీ టార్చర్ కలిగింది. మీరిద్దరూ నన్ను ప్రశాంతంగా ఉండనియరే, నా గండా కలిగిరుపో. సరేనే ఏమన్నా గాని ఈ గాజులైతే తీసుకోవే, నీకున్న అక్కకు గాజులు పెడతా. అబ్బో, నీ దగ్గర ఇసొంటివి కూడా ఉన్నాయే? అందరు అమ్మమ్మలు మనవరాళ్ళకు పెట్టుకుంటారు కాదే, మీకు కూడా పెడతా అక్కకు చెల్లకు. దా వచ్చి తీసుకోవే గాజులు. ఓ అక్క, మా మనవరాలు వచ్చింది, కొంచెం మంచి గాజులు చూపెట్టు, కొత్తవి చూపెట్టు. వేసుకుంటే చెయ్యికి అందం రావాలి, దగదగ మెరవాలి, అట్లాంటి చూపెట్టు. ఏమనుకుంటాను? సరే చెల్లె, దగదగ మెరిసే గాజులే చూపెడతా. మమ్మీ, మా ఇంటికాడ ఎవరో బాగా మంది ఉన్నారేందే? ఏమో రా చింటూ, ఎవరో కొత్తగా కనబడతారు, పోయి చూద్దాం ఎవరో. అమ్మమ్మ, నువ్వే నానే? నేను దూరం నుంచి చూసి ఎవరో అనుకుంటాను కాదే, ఎప్పుడు వచ్చినవే? బాగా రోజులకు గుర్తొచ్చినాం కదా నీకు మేము. ఆగో రాధిక, పొల్లా నువ్వే నానే? ఇవర్రాకెట్టువేనవే? నేనేనే అమ్మమ్మ, నేను స్కూల్ కాడికి పోయి చిన్నుని తీసుకొస్తానా. అట్లానా బిడ్డ, నేను 2-3 గంటలు అవుతాను వచ్చి. రాధిక, ఈ బుడ్డోడు నీ కొడుకేనా? అవునే అమ్మమ్మ, నా కొడుకే. నువ్వు పంతంతోటి అమ్మతోటి మాట్లాడకపోతివి, ఇవన్నీ ఏం చూడకపోతివి. నా కొడుకు పుట్టిండు, ప్రసాద్ గారికి పెళ్ళయింది, ఢిల్లీకి పెళ్ళయింది, ఇవన్నీ నువ్వు దగ్గర నుండి చేసేటివి కదా అమ్మమ్మ. ఏమో బిడ్డ, ఇక నాకు ఆచారం అట్లా పాడైంది, ఇక నైనా మీతో ఉంటా నచ్చిందే. తప్పున పట్టకే నన్ను. గట్లెందుకంటానవే అమ్మమ్మ, గట్లా మాట్లాడక గాని నువ్వు మాతోటే ఉండే. నువ్వు మాతోటి ఉంటేనే మాకు మంచిగా అనిపిస్తుంది. మాకెవరున్నారే పెద్ద దిక్కు, నువ్వు కాదా? నువ్వే మమ్మల్ని కాదనుకొని పోతివి, ఇకనైనా నువ్వు మాతోటి కలిసి ఉండు, మాకు అదే మంచిది. మేము కూడా ఇక్కడనే ఉంటానమే అమ్మమ్మ. మేము కొత్తిల్లు కట్టుకునేంత వరకు అమ్మ మాతోటే కలిసి ఉండు అని చెప్పింది, అందుకే నేను కూడా ఇన్నే ఉంటానా. అట్లా నాన్న బిడ్డ, సరేనా అయితే? ఇగో అమ్మమ్మ మనవరాల గాజులు తీసుకుంటాను, మీరిద్దరు తీసుకోర్రి, మీకు పెడతా. సరేనే అమ్మమ్మ. మమ్మీ, ఎవరే ముసల్ది? మన ఇంటికాడ ఎప్పుడు కనవలేదు. మన అమ్మమ్మల అమ్మరా? ముసల్ది అనద్రా అట్లా, మన అమ్మమ్మల అమ్మ కదా, అవ్వ అని విలువు. సరేనే మమ్మీ. అవ్వ, మమ్మీకి ఉండి పిన్నికి గాజులు కొంటాను కదా, నాకు ఒక బొమ్మ కొనియే. సరే రచింటిగా, నీకు బొమ్మ కొనిస్తా గాని నువ్వైతే పో లోపలికి. సరేనే అవ్వ. ఓ అమ్మ, ముచ్చట్లు పెట్టుడేనా? ఏమైనా గాజులు తీసుకునేది ఏమన్నా ఉందా? తీసుకుంటావా రాదమ్మా? వచ్చి అరగంట అవుతుందమ్మా, ఇంకెప్పుడు తీసుకుంటారు? రాధిక, ఓ మళ్ళీ తీసుకోరా గాజులు తొందరగా, ఇది ఆగుతలేదు గాజుల్ది. లిల్లీ, గీ రెడ్ గాజులు సూపర్ ఉన్నాయి, తీసుకుందామనే మనం. అబ్బా అక్క, రెడ్ కలర్ గాజులు మంచిగానే ఉన్నాయి కానీ నాకు వద్దే, నాకు దేనికి మ్యాచ్ కావు. గ్రీన్ కలరే తీసుకుంటానే నేను. కావాలంటే నువ్వు రెడ్ తీసుకోవే. సరేనే, నేను రెడ్ కలర్ తీసుకుంటా, నువ్వు గ్రీన్ కలర్ తీసుకో. ఏం చేస్తారే, అందరు గాజులు తీసుకుంటారా? మమ్మల్ని కూడా వెళ్తే అయిపో కదా. మీ గాదే కాంతం, మనవరాళ్ళకు తీసుకుంటానా, మనవరాళ్ళకు గాజులు పెడదామని ఇది తీసుకోమని చెప్తానా. అయ్యో అట్లనా, అయితే తీసుకోరి. అత్తమ్మ, అక్కోళ్ళు గాజులు తీసుకుంటారా? గాజులే తీసుకుంటారే మల్లిక, మీ నానమ్మ మనవరాళ్ళకు పెడుతుందట. అత్తమ్మ, మిర్చిలు తీసుకోండి, ఇప్పుడే వేడివేడిగా వేసుకొచ్చిన. వేడిగున్నాయా? ఒకటి తింటా. అయ్యో నా మతి మండ, మిరపకాయ బజ్జీలంటే మా అమ్మకు ప్రాణమే. పోయి మీ నానమ్మకి పో మొదగాల.
సరే అత్తమ్మ. నానమ్మ మిరపకాయ బజ్జీలు తీసుకోండి, మీకోసమే వేసుకొచ్చిన. అబ్బా మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చినా అని మల్లిక, నీ కడుపు చల్లగుండా. ఇప్పుడే అనుకుంటానా ఏమన్నా తింటే మంచిగా ఉండు, చల్లగా ఉంది వాతావరణం. తింటా. ఓ అమ్మా గాజులు తీసుకున్నారు, ఇంకా పైసలు ఇస్తలేరు. పైసలు ఇయ్యి నాకు, నేను పోతే ఇక ఎంతసేపు ఉండాలి ఇక పట్టే పైసలు తీసుకొని పోయిగా. నా కంటికి కనబడుకుంటా పో. ఏమనుకుంటానో ఏమో ఆగుతూనే లేవు. ఓ పొల్ల మల్లిక, ఈ ఒకటే పిల్లలు పట్టుకొని వచ్చినవేందే? ఇంకోటి తెచ్చి రాధికకును మొల్లికి రాదోటి. సరే నానమ్మ, అంతలోపు మీరు ఇవి తినుర్రి. వాయి ఇప్పుడే పొయ్యి మీద వేసి వచ్చిన, అవైనాక అక్కకుండి లిల్లికి ఇస్తా. సరేనా మల్లిక, పోయి కాల్చుకొని రాపో మిరపకాయ బజ్జీలు, ఆయన్ని తీసుకురాపో. ఇక ఇవాళ వీడియో అయితే ఇంతే. మన వీడియో ఎట్లున్నదో తప్పకుండా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయుర్రి. ఇంకా ఏంటిదంటే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లనే లైక్, షేర్, కామెంట్ చేయుర్రి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్ దోస్తులు.